చెత్త బండి వచ్చిందమ్మా, చెత్త బండి వచ్చింది. చెత్తను చెత్త బండిలో వేయండంటూ వీధి వీధిన తిరిగే వాహనాలకు గత 3 రోజుల నుంచి బ్రేకులు పడ్డాయి. 3 రోజుల నుండే అధికారులు సెలవులు ప్రకటించేశారు. చెత్త బండికి సెలవులేంటని అనుకుంటున్నారా? అయితే మీరే చూడండి. వివరాల్లోకి వెళ్తే జగిత్యాల పట్టణ చెత్తను సేకరించే మున్సిపల్ వాహనాలు గత 3 రోజులుగా పలు వీధుల్లోకి వస్తలేవు. ఎందుకంటే చెత్తను సేకరించాలంటే వాహనాలు రావాలి. వాహనాలు రావాలంటే వాహనంలో డీజిల్ ఉండాలి. చెత్త సేకరణ చేసే మున్సిపల్ వాహనాల్లో డీజిల్ లేక గత 3 రోజులుగా వాహనాలు పలు వార్డులలో రావట్లేదు. గతంలో పెట్రోల్ పంపుల్లో వెళ్లి డీజిల్ పోసుకొని పలు వీధుల్లో వెళ్లి చెత్తను సేకరించేవారు. మున్సిపల్ నుండి ఇచ్చే డబ్బులు పెట్రోల్ పంపు యాజమాన్యంకు ఇవ్వకపోవడంతో పెట్రోల్ పంపు యాజమాన్యంలో 3 రోజుల నుండి మున్సిపల్ వాహనాల్లో డీజిల్ పోయకపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడనే నిలిచిపోయాయి. ఎవరికి తెలియకుండా వాటర్ ట్యాంక్ వద్ద ఉంచారు. అకాల వర్షంతో పలు వార్డులలో ఎక్కడి చెత్త అక్కడ ఉండిపోయింది. వార్డులన్నీ కంపుమయమైపోయాయి. ఇప్పటికైనా పెట్రోల్ పంప్ వారికి డబ్బులిచ్చి వార్డులో శానిటైజర్ సరిగ్గా చూస్తారని గ్రామస్తులు, గ్రామ ప్రజలు, పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ, వైఫై న్యూస్, జగిత్యాల.